ఓకే అండి, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారే. ఓకే అండి, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తానండి యాదగిరి గారు. ఎస్, నెక్స్ట్ బీజేపీ వర్షన్ కూడా విందాం. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు రకరకాల అంశాలు, అటు హైడ్రా వస్తుంది, మరోపక్క అటు బీఆర్ఎస్ పార్టీ భవనం విషయంలో అటు హైకోర్టు తీసుకున్న ఆదేశాలకు సంబంధించి కూడా వర్షన్ వింటున్నాం. అసలు ఈ అన్ని అంశాల్లో అటు బీజేపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే బీజేపీ నేతలు కూడా రకరకాల కమెంట్స్ చేస్తున్నారు, ఎవరు కూడా ఒక మాట పైన ఉన్నట్లు స్పష్టంగా అయితే కూడా తెలియట్లేదు. బీజేపీ స్టాండ్ ఏంటి అసలు దీని విషయంలో? ముందుగా మీకు అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఏదైతే హైడ్రా అనేది అందరికీ అన్ని రకాలుగా వర్తించాలి. కొంతమందిని సెలెక్టివ్ బిల్డింగ్స్ కూల్చడం అనేది కరెక్ట్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కొంతమందికి నోటీసులు ఇచ్చి కొంతమంది నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నోటీసులు ఇచ్చి మరి ఇంకొక 6 నెలలు ఉంచుతారా, 3 నెలలు ఉంచుతారా, 1 ఇయర్ ఉంచుతారా, తర్వాత దాన్ని మర్చిపోతారు అనేది రెండవ అంశం. నోటీసులు ఇవ్వకుండా మళ్ళీ పేద ప్రజలు ఎవరైతే కష్టపడి రూపాయి సంపాదించుకొని కొంతమంది బిల్డర్ కూడా ఆ ఏరియా మొత్తం ఆక్రమించేసి ఇది ఎఫ్టీఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లు కానీ ప్రభుత్వ భూములలో ఏదైతే తక్కువ ధరకు తీసుకొని వాళ్ళను ఆక్రమించి అక్కడైతే బిల్డింగ్స్ కట్టి అమ్ముతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. బిల్డర్స్ మీద యాక్షన్ తీసుకొని అదంతా రికవరీ చేసి ఏదైతే పేద ప్రజలు ఎవరుతున్నారో పేద ప్రజలు కొనుక్కున్నారో వాళ్ళందరికీ వేరే విధంగా, ఇక్కడ కాకుండా వేరే విధంగా కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, ఇటు బిల్డర్ తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకుని పోతే మాత్రం బాగానే ఉంటుంది. కానీ లేకపోతే అనవసరంగా కూల్చడం, అనవసరంగా చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. అది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రెండవది, ఈ రోజు హైకోర్టు ఏదైతే ఇచ్చిందో సూచనలు ఇచ్చిందో నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ కూల్చడాన్ని, దాన్ని ఎందుకు అంటే ఏదైనా కట్టాలంటే పర్మిషన్లు తప్పనిసరిగా తీసుకొని కట్టాలి. కానీ పర్మిషన్లు తీసుకోకుండా కట్టడం అనేది కరెక్ట్ కాదు, అదంతా కూడా చట్ట వ్యతిరేకం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మరి అట్లాంటిది కూడా అది కూడా ప్రభుత్వ భూములు కట్టడం అనేది, ప్రభుత్వ భూములు కట్టడం పార్టీ ఆఫీసులు, ప్రైవేట్ పార్టీ ఆఫీసులు కట్టడం అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి వాటిని కూల్చాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంటుంది. సో ఇలాంటివి, ఎందుకంటే మన భూములు, తెలంగాణ భూములు, తెలంగాణ ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆక్రమించినా, ఎవరు ఎఫ్టీలో కట్టినా, బఫర్లో కట్టినా, ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని కట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. చాలా ఇప్పుడు దుర్గం చెరువులు కానీ, సల్కం చెరువు కానీ, ఇంకా చెరువులు కానీ, చెరువులు మొత్తం కూడా గత 10 సంవత్సరాలు దానికన్నా ముందల మొత్తం కూడా ఆక్యుపై చేయబడం, ఆక్రమించబడ్డాయి. అవన్నీ కూడా మొత్తం క్లియర్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎట్లాగా తీసుకొచ్చారు, హైడ్రా తీసుకొచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా, ప్రజలకు అతీతంగా, లీడర్లకు అతీతంగా కూడా కూల్చాల్సిన బాధ్యత తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. రేపొద్దున ఏదొచ్చినా కూడా మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రెడీ. ఇప్పుడు బీజేపీ ఏమంటుందండి ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు క్లియర్ గా మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, ఏదైతే హైడ్రా విషయంలో తీసుకుంటుందో అవన్నీ కూడా మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తుందా బీజేపీ? లేదంటే అటు బీఆర్ఎస్ ఏదైతే అంటుందో, ఆరోపణలు చేస్తుందో, పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించి ఎక్కువగా వారే నష్టపోతున్నారు, అసలు రాజకీయంగా ఎవరిపైన కూడా వాళ్ళకి సంబంధించి పెద్ద పెద్ద వెల్తీ పీపుల్ పైన యాక్షన్ తీసుకోవట్లేదు, కొన్ని ఏవైతే జరుగుతున్నాయి, మంతనాలు జరుగుతున్నాయి, ఆ రకంగా కాంప్రమైజ్ జరుగుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ ఏదైతే ఆరోపిస్తుందో ఆ సైడ్ వర్షన్ గా నిల్చుంటుందా, ఏమనుకోవచ్చు? డెఫినెట్ గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ ఒకటే, చాలా మంది కేంద్ర మంత్రులు కూడా చెప్పారు. ఏమంటే ఎవరైతే నిజంగానే ఆక్రమించి బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ కట్టుకొని మరి ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళందరూ కూలగొట్టాల్సిందే. ఇవంతా కూడా ఆక్యుపై చేసుకొని రికవరీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా మంది ఉన్నారు, అక్కడ పర్మిషన్స్ తీసుకొని కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? దాని గురించి చెప్తున్నా. దాని గురించి ఎందుకంటే ఎక్కడైతే ఎఫ్టీఎల్ లో భూములు కానీ, లేకపోతే ఎఫ్టీఎల్ లో కానీ, బఫర్ జోన్ లో కానీ ఎక్కడైతే ఒకవేళ నిజంగానే కట్టుకొని ఉంటే మాత్రం వారికి ఎక్కడో ఒక దగ్గర మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళకి
జాగా చూపించాలి, కట్టించాల్సిన బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. ఎందుకు అంటున్నంటే మన హైదరాబాద్ లో వేల చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నీ కూడా అప్పటి చెరువులు ఇప్పుడు చెరువులు లేవు, దగ్గర సగానికి సగం మరి ఆక్యుపై చేయబడ్డాయి. కాబట్టి అవన్నీ కూడా మరి రికవరీ చేసుకొని ఎక్కడ కట్టించి ఇస్తారో వాళ్ళ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే పెద్ద లేకులు హిమాయత్ సాగర్ కానీ, గండిపేట కానీ, మిగతా చెరువులన్నీ కూడా మనకి హైదరాబాద్ కి తాగునీటి అవసరాల కొరకు, తర్వాత ఏవైతే అక్కడ మరి చుట్టుపక్కల ఏవైతే ఇల్లు కట్టిరో అవంతా కూడా ఏవైతే ఆ డ్రైనేజ్ ఏదైతే ఉందో మరి ఈ హిమాయసార్లు కానీ ఆ గండిపేటలు కానీ కలుస్తా ఉంది. మనకు అవసరానికి తాగునీటి కోసం అది ఉపయోగపడతా ఉంది. మరి అట్లాంటి చెరువుల్ని మనం కలుషితం చేస్తే రేపొద్దున మనం ఎక్కడ పోవాలి? ఒకవేళ వర్షాలు పడకపోతే అవే నీరు మనం తాగుతా ఉన్నాం కదా, వాటిని రక్షించకపోతే మరి ఎటు పోవాలి? తర్వాత 111 జీవోలో కూడా రకరకాల ఫామ్ హౌస్లు వేసుకొని అక్కడ రెంట్లకు ఇచ్చుకుంటూ, కిరాయిలకు ఇచ్చుకుంటూ మరి స్విమ్మింగ్ పూల్స్ కట్టి పెద్ద బిజినెస్ చేస్తా ఉన్నారు. అట్లాంటి వాటి మీద కూడా మరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. దాంతో పాటుగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెలెక్టివ్ గా ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా దగ్గర 3 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాంతో అది తీసుకొని దాన్ని ఆ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర మంచి ఇండ్లు కట్టించి ఉంచాల్సిన బాధ్యత మరి రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దగ్గర 3 లక్షల ఇళ్ళు వస్తా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ ప్రజలు ఓటేసింది మరి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఏం చెప్పిండు? మేము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు వస్తాయి, నిధులు ఉంటాయి, మనందరం బాగుపడతామని చెప్పి అన్నాడు. గత 10 సంవత్సరాల కాలం మనం చూసాం. మన కేసీఆర్ గారు ఏ విధంగా దాన్ని ఒక రకరకాల ప్రాజెక్టులు తీసుకొచ్చి మరి ఏ విధంగా ఉపయోగపడకుండా ఎట్లా ఉన్నాయో, మరి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రాజెక్టులన్నీ కూడా మరి పనికి రాకుండా పోతా ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మరి చేయాల్సిన బాధ్యత ఉంది. రైతులకు హామీలు ఇచ్చారు, నిరుద్యోగులకు హామీలు ఇచ్చారు, చదువుకున్న యువతకు హామీలు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా బాధ్యత అవన్నీ కూడా. తర్వాత దాంతో పాటుగా మరి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు తీసుకొచ్చి 6 గ్యారెంటీల పథకం కింద మీ అందరినీ కూడా బాగుపరచుతామని చెప్పారు. దాంట్లో 12 అంశాలు ఉంటే ఇప్పటి వరకు 5 టచ్ చేశారు. ఎంతసేపు ఉన్నా కూడా తెలంగాణ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారు, రోజు పేపర్లలో ఏదో రాస్తున్నారు తప్పితే దాని మీద ఒక ప్రోగ్రెస్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, రేపొద్దున ఏం చేయాలనేది మరి చెప్పట్లేదు. అదే రైతు రుణమాఫీ గురించి 2 లక్షల రూపాయలు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పారో దానికి 31,000 కోట్లకు అవసరం వస్తున్నారు. 31,000 కోట్లు కాదు, మరి ఇప్పుడు 17,000 కోట్లు అని చెప్పారు. తర్వాత 17,000 కోట్లు కాదు, 7,500 కోట్లు రిలీజ్ చేసి కొంతమందికి ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా అట్లాగే ఉన్నారు. ఏదో టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తా ఉన్నారు తప్పితే దాని మీద సమగ్రంగా దర్యాప్తు చేసి ఒక రిపోర్ట్ తీసుకొని ఎవరెవరికి ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి ఇప్పుడు కూడా ఒక ప్రోగ్రెస్ దాని మీద మాట్లాడకుండా ఏదో ఒక రాద్ధాంతం చేసుకుంటూ మీడియాలో రోజు ఏదో ఒక పేపర్లో ఇచ్చుకుంటూ టైం పాస్ చేస్తున్నారు తప్పితే ఏ విధంగా ఉపయోగపడి కనపడతలేదు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పట్టే గతే మరి రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు